చూసారు కదా, ఇదిగోండి ఇలాగా గుత్తి వంకాయకి ఎట్లా ఉంటుందో అట్లాగా కాయగా చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలి. ఇదిగోండి చూసుకోవాలి పుచ్చులు ఉన్నాయా లేవా అని. ఇలాగా ఒక బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఇలాగా ఆయిల్ వేసుకోవాలా, ఇలాగా వేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై చేయాలి, మగ్గాలి బాగా కాయి. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా బుజ్జి నేచురల్ టాక్స్. ఇప్పుడు వంకాయ ఫ్రై వెల్లుల్లి కారం చేస్తున్నా. ఇదిగోండి కొన్ని కొంచెం జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డ, కారం, సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా తెల్లగడ్డలు వేయాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినే వాళ్ళు. కారం కొంచెం, కారం సాల్ట్, అన్నీ మిక్సీకి పట్టుకోవాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, వంకాయలు ఉంటాయి కదా ఫ్రైకి అనమాట, ఇట్లా ఫ్రెష్గా ఉండాలి. చూడండి ఇంత ఫ్రెష్గా, ఏం పుచ్చులు ఉండకూడదు, ఏం పుచ్చిపోయినట్లు అట్లా ఉండకూడదు, మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకోవాలి. నేను ఒక 8 వంకాయలు తీసుకున్నాను. చూడండి ఇలాగ ఉండాలన్నమాట ఫ్రెష్గా. వీటిని గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అట్లాగా నాలుగు పక్షాలుగా అట్లా కట్ చేసుకోవాలి.